అమ్మవారి సన్నిధిలో కమల వికాసం జరిగినా కేంద్రానికి ఎందుకో కనికరం కలగడం లేదు. జిల్లాలోని 3 సీట్లలో 2 సీట్లు కట్టబెట్టినా ఆ ఆలయ అభివృద్ధికి నిధులు కూడా మంజూరు చేయడం లేదు. 7 ఏళ్లుగా ఆలయ అధికారులు కేంద్ర మంత్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇతర రాష్ట్రాల్లో ఆలయాల అభివృద్ధికి నదుల ప్రక్షాళనకు కోట్లకు కోట్లు వెచ్చిస్తున్న కేంద్ర సర్కార్ ఆ చదువుల తల్లిని ఎందుకు కరుణించడం లేదు? IIITకి సీట్లు కోటా కేటాయించిన కేంద్రం ప్రసాద్ స్కీమ్ కింద బాసర అమ్మవారి ఆలయ అభివృద్ధికి లక్ష్మీ కటాక్షం ఎందుకు ఇవ్వడం లేదు? అక్షరాభ్యాసాలతో దేశమంతా ప్రసిద్ధి చెందింది బాసర సరస్వతి అమ్మవారి పుణ్యక్షేత్రం. కానీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రసాద్ స్కీమ్ ఆ అమ్మవారి ఆలయానికి రాకపోవడంతో అసహనంతో ఉన్నారు అమ్మవారి భక్తులు. దేశం మొత్తం మీద జ్ఞాన సరస్వతి ఆలయాలు 2 ఉన్నాయి. ఒక ఆలయం కశ్మీర్లో ఉంటే మరో దేవాలయం నిర్మల్ జిల్లాలోని బాసరలో ఉంది. ఇక్కడి పుణ్యక్షేత్రంలో జ్ఞాన సరస్వతిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. బాసరలోని జ్ఞాన సరస్వతి దేవాలయం దక్షిణాదిలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచింది. ఇక్కడ సరస్వతీదేవి జ్ఞానాన్ని, వివేకాన్ని ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పురాణాల ప్రకారం వేదవ్యాసుడు కురుక్షేత్ర యుద్ధం తర్వాత బాసరలోని తపస్సు ఆచరించి సరస్వతీదేవిని ప్రతిష్ఠించాడని ప్రతీతి. బాసర సరస్వతి ఆలయం చాళుక్యుల కాలంలో నిర్మించిందని చెబుతారు. భక్తులకు విద్యాబుద్ధులు ప్రసాదించడంలో బాసర క్షేత్రానికి ఘన చరిత్ర ఉన్న జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధికి మాత్రం లక్ష్మీ కటాక్షం దక్కడం లేదని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి ఒడిలో అక్షరాభ్యాసానికి దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు. కానీ బాసర క్షేత్రంలో సరైన సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అయినా అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. వేల ఏళ్ల చరిత్ర కలిగిన బాసర ఆలయం పాలకుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షం కురిస్తే అమ్మవారి ఆలయ పైకప్పు నుంచి వర్షపు నీరు లోనికి వస్తోందని భక్తులు చెబుతున్నారు. దేశంలో ఉన్న ఆలయాల అభివృద్ధికి ప్రసాద్ పథకాన్ని తెచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆ పథకం పరిధిలోకి బాసర అమ్మవారి ఆలయాన్ని ఎంపిక చేసుకోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద ప్రతి పుణ్యక్షేత్రానికి 30 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, రామప్ప, జోగులాంబ ఆలయాలను కేంద్రం ప్రసాద్ స్కీమ్లో చేర్చి అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని ఈ పథకం కిందికి తీసుకొస్తారని భక్తులు ఆశించినా నిరాశే మిగిలింది. బాసర అమ్మవారి ఆలయానికి ప్రసాద్కు పథకాన్ని వర్తింపజేసి అభివృద్ధి చేయాలని 7 ఏళ్ల క్రితం ఆలయ పండితులంతా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి విన్నవించుకున్నారు. అయినా 7 ఏళ్లు ఎదురుచూపులకే మిగిలాయి. నిర్మల్ జిల్లాలో 3 నియోజకవర్గాలుంటే నిర్మల్, ముథోల్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. నిర్మల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేఎల్పీ నేతగా ఉన్నారు. ముథోల్ నియోజకవర్గంలో బాసర అమ్మవారి ఆలయంతో పాటు బాసర IIIT ఉన్నాయి. ఈ నియోజకవర్గానికి బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వెళ్లినప్పుడు కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని చెబుతున్నారే తప్ప గెలిచి 1.5 ఏళ్లు అవుతున్న బాసర ఆలయంలో అభివృద్ధి పనుల జాడే లేదు. బీజేఎల్పీ నేతగా ఏలేటి ఎన్నికయ్యాక నిర్మల్ జిల్లా ప్రజలతో పాటు బాసర ప్రజలు, అమ్మవారి భక్తులు, IIIT విద్యార్థులు గంపెడాసలు పెట్టుకున్నారు. కేంద్రం నుంచి నిధులొస్తాయని, జిల్లా అభివృద్ధి చెందుతుందని భావించారు. కానీ అభివృద్ధిలో ఒక్క అడుగు కూడా ముందుకైతే పడలేదు. కేంద్ర ప్రభుత్వం బాసర IIITలో ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్లు కేటాయించినప్పుడు అమ్మవారికి ప్రసాద్ పథకాన్ని ఎందుకు వర్తింపజేయదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే 2వ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంగా ఉన్న బాసర క్షేత్రాన్ని అభివృద్ధి చేయకుంటే శిథిలావస్థకు చేరి కాలగర్భంలో కలిసిపోయేలా ఉందని అమ్మవారి భక్తులు
ఆవేదన చెందుతున్నారు. ఆలయాలు, ఆచార వ్యవహారాలపై తీవ్రంగా స్పందించే బీజేపీ నేతలు ఇప్పటికైనా బాసర క్షేత్రంలో దృష్టి పెడతారో లేదో చూడాలి. ఇప్పటికే నిర్మల్ జిల్లాలో ఎలాంటి అభివృద్ధి లేక నేతలపై జిల్లా ప్రజలు గుర్రుగానే ఉన్నారు. ఇదే తంతు కొనసాగితే కమల వికాసం జరిగిన చోటే పార్టీకి అసంతృప్తి సెగ తప్పదనే మాట బాసర అమ్మవారి సాక్షిగా బలంగానే వినిపిస్తోంది.